ఆకతాయిల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నిరంతరం థ్రిల్లింగ్ కోసం ఆరాటపడుతుంటారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందే ఆకతాయిలు తమ సునకానందం కోసం పిచ్చి చేష్టలకు దిగుతుంటారు. ఇదే క్రమంలో ఇద్దరు ఆకతాయిలు పావురాలకు చిన్న టార్చ్ లైట్లు కట్టి రాత్రిపూట వాటిని గాల్లోకి వదిలారు. రంగుల కాంతులతో పావురాలు ఎగురుతుంటే గుర్తు తెలియని వ్యక్తులు ఏదో చేయబోతున్నారని డ్రోన్లు ఎగురుతున్నాయంటూ భయపెట్టారు. దీంతో గ్రామంలోని ప్రజలు రాత్రి చీకటి పడితే చాలు భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు జంకే పరిస్థితి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో రాత్రిపూట ఆకాశంలో రంగులు వెదజల్లుతూ ఎగురుతున్న పావురాలను చూసిన ప్రజలు డ్రోన్లు కావచ్చు అని కొందరు, కాదు కాదు రాక్షస గబ్బిలాలు మనల్ని చూస్తే చంపేస్తాయంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. పిల్లలు, మహిళలు రాత్రి చీకటి పడితే ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కొందరు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. ముజఫర్ నగర్ గ్రామంలో రాత్రిపూట జరిగే వింతలను పరిశీలించేందుకు రహస్యంగా గ్రామానికి చేరుకున్న పోలీసులు పక్షులకు లైట్లు కట్టి ఎగరవేస్తుండవచ్చని అనుమానించారు. పక్షులు ఎటువైపు నుంచి ఎగురుతూ ఎటువైపు వెళుతున్నాయో తెలుసుకునేందుకు డ్రోన్లతో వెంటాడారు. ఇంకేముంది, ఇద్దరు ఆకతాయిలు కనిపించారు. షోయబ్, షకీబ్ అనే ఇద్దరు ఆకతాయి యువకులు పావురాల కాళ్లకు చిన్న టార్చ్ లైట్లు కట్టి రాత్రిపూట ఎగరవేస్తున్నారు. ఆకాశంలో ఎగురుతున్న పావురాలను ప్రజలు దూరం నుంచి చూసి డ్రోన్లుగా భావించారు. ఇంకొందరు రాక్షస పక్షులంటూ విపరీతంగా భయపడిపోవడంతో మహిళలు, పిల్లలు రాత్రిపూట ఇంట్లోంచి బయటకు రావడానికి జంకే పరిస్థితి ఏర్పడింది. ఆకతాయిలను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 2 పావురాలతో పాటు ఒక పంజరం, ఆకుపచ్చ, ఎరుపు రంగు LED లైట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆకతాయిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గ్రామస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ బృందానికి జిల్లా ఉన్నతాధికారులు 20,000 రూపాయల రివార్డును ప్రకటించారు.